NJK9 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు మేడ్చల్ జిల్లా నాగరం మున్సిపల్ రాంపల్లి ఆర్ఎల్ నగర్ లో మేస్త్రీ సొసైటీ సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గెలవడం మాకు సంతోషకరమైన విషయమని వారన్నారు। గత ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదని వారు తెలిపారు। అది గమనించి ప్రజలు చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు। జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకటేశ్వరులు, వెంకటరమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు। తెలుగుదేశం తరఫున మరి మంచి మెజార్టీ ఇచ్చింది ప్రజలందరికీ ధన్యవాదాలు। మా చంద్రబాబు గారికి మా కూటమి తరఫున మాకు మంచి మెజార్టీతో ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు। మేము అందరికీ ఎందుకు మంచి మెజార్టీతో ఇచ్చినందుకు మాకు మేము మేము హైదరాబాద్ మాది మేము ఏడేదో మామూలుగా మా సంఘం తరఫున ఒక పథకం మా ప్రజలందరూ పిలుచుకొని మా ఆంధ్ర ప్రజలందరికీ మంచిగా చేసేందుకు, మంచి ఓట్లు వేసేందుకు మాకు మేము మంచిగా చేసుకున్నాం। జనాభాకి తెలుసు ఈ ఆటకి మాత్రం మంచి నాయకుని ఎంచుకున్నారు। మంచి నాయకుడు ఒకసారి ఇట్లా ఇబ్బంది పెట్టి ఈ ఆటకి మళ్ళీ ఒకసారి రాంగ్ అని ఎంచుకున్నారు, ఇప్పుడు మంచిగా ఎంచుకున్నారు। ఫస్ట్ కాంచి ఉన్నాన్ని ఈ ఆటకి మంచి అయింది, అది చాలు దేవుడిదే। ఏడా బతికినా కానీ, తెలంగాణలో బతికినా, ఆంధ్రాలో బతికినా కానీ మంచిగా బతికితే చాలు। కానీ చంద్రబాబు బీజేపీ మూడో పొత్తులో పార్టీ దిగింది పోరాటం। ఈ పోరాటం గుండా మా నాయకుల్ని మొత్తమే నిలబెట్టుకుందామని గెలిపించుకున్నాం। మా నాయకులు నిలబడి గెలుస్తాం। మా మాట పోకుండా మా ప్రజల వల్ల మేము మొత్తం మా నాయకుల్ని గట్టెక్కించుకొని నిలబెట్టుకుని పోరాటంలో దిగినాం। మా పార్టీలో దిగిన వల్ల మేము ఊళ్ళ పేర్లకి, రాష్ట్రం మొత్తం పేర్లకి మా ధన్యవాదాలు। మా పార్టీ తరఫున జగన్ ఇచ్చిన ఒక ఇసుక మాకు పనులు సరిగ్గా మొత్తం ఆపేసారు। మాకు ఒక పనులు సరిగ్గా జరగట్లేదు। మాకు ఎక్కడ పెట్టినా నష్టం। ఒకప్పుడు చంద్రనాయుడు, ఎన్టీఆర్ రామారావు ఉన్నప్పుడు మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి। ఇప్పుడు ఒక ఏది పైన ఒక పనులు కష్టమర్లకి, కూలీలు పని చేసుకునే వాళ్ళకి 500 రూపాయలు సంపాదించుకునే వాళ్ళకి ఇవాళ 2 రూపాయలు కూడా మాకు గట్టి ఎక్కట్లేదు। మాకు కష్టము, మాకు పిల్లలను సాగుకొని మాకు రూపాయి మాకు గట్టి ఎక్కట్లేదు। మా పిల్లలను సాగుకొని మేము బతకాలంటే మేము ఏ లెక్కన గట్టారు। మా నాయకుడిని మేము అందుకే నిలబెట్టుకొని ఇవాళ మేము గట్టెక్కించుకున్నాం। మా 3 పార్టీలు కలిపి మేము పోగొట్టుకోకుండా మేము చేసుకున్నాము। జై చేసిన రాష్ట్రం తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కూటమి ఘన విజయం సాధించడం హర్షణీయ కార్యక్రమం। ఇదే విధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్, బీజేపీ మా చంద్రబాబు సీఎం అయిండు, దేవుడు దయ వల్ల 170 ఒక్క డిపాజిట్ వాళ్ళకి మా చంద్రబాబు చేసి పుణ్యం ఒక్క రోడ్ లేదు, ఒక పింఛన్ లేదు। పింఛన్ టైం పట్టింది, ఒక రోజు ఒక టైంలో ఒక నెలలో 3వ తారీఖు ఇచ్చిండు, 1 తారీఖు పింఛన్ 3వ తారీఖు ఇచ్చిండు। రోడ్లు లేవు, 3 రాత్రులు ఒక రాత్రి లేదు దిక్కు। అది చేసి పని దుర్మార్గం, ప్రజలు అనుభవించారు। కష్టపడి పిచ్చి మంది పిచ్చి వేసింది జనాలు మొత్తానికి। మేము కష్టాలు తెలుసుకొని ప్రజలు మొత్తం మా ఓడికి ఓటేసి చంద్రబాబు గెలిచిండు, దేవుడు దయ వల్ల ప్రజలు బాగుండాలని కోరుకోవాలా। ప్రజలకు సేవ చేస్తాం మా చంద్రబాబు లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది। 3 ముక్కలు చేసేవాడు ఇవాళ